వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతూ రహమత్ నగర్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు వేసినా అది పేదోళ్ల ఇళ్లు కూలగొట్టడానికి సందు ఇచ్చినట్లే అవుతుందని, హైడ్రా అనేది పెద్దోళ్ల ఇండ్ల దగ్గరికి వెళ్ళదని, రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి దుర్గం చెరువు దగ్గర నీళ్లలో ఇల్లు కట్టినా అక్కడికి హైడ్రా ఏం చేయలేదని, అదే హైడ్రా రహమత్ నగర్, బోరుబండ, యూసఫ్గూడ, షేక్పేట, ఎర్రగడ్డ బస్తీల్లో ఇండ్లు కూల్చేస్తారని, డబ్బులిచ్చి పేదోళ్ల ఓట్లు దోచుకుంటామని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటుందని, ప్రజల కోసం అండగా ఇన్ని రోజులు ఉన్న గోపి అన్న ఇప్పుడు లేడు కాబట్టి మనం మన పార్టీని గెలిపించుకోవాలని కేటీఆర్ తెలియజేశారు. మీరిగిన రహమత్ నగర్లో పొరపాటున ఒక్క ఓటు కాంగ్రెస్కి వడనిస్తే ఆ ఓటు మీ ఇల్లు మీరు కూలగొట్టుకుంటందుకు వేసుకునే ఓటే అవుతుంది. ఒక్క ఓటు మీరు పొరపాటున వేసినా ఒక్కొక్క గరీబోని ఇల్లు కూలగొట్టేందుకు మీరు సంధించినట్టు అవుతుంది, వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. మరి కావన్నా వద్దాం మీరే ఆలోచన చేయండి. ఇది మీ సమస్యనో నా సమస్యనో కాదు, నగరంలో ఉండే అందరి సమస్య. మీరు చూస్తున్నారు, హైడ్రా అనేది పెద్దోళ్ళ ఇంటి మీదకి పోదు. రేవంత్ రెడ్డి అన్నగాడు ఇక్కడనే ఉంటాడు, తిరుపతి రెడ్డి అని, దుర్గం చెరువు పక్కకు నీళ్ళల్లో కట్టిండి ఇల్లు FTL, ఆడికి మాత్రం పోదు హైడ్రా. ఎందుకు? ముఖ్యమంత్రి అన్న కదా, పోతే ఉద్యోగం పోతుంది కదా, ఆడికి పోదు. ఆడికి పోతుంది, రహమత్ నగర్ పోతుంది, బోరబండ పోతుంది, యూసఫ్గూడ పోతుంది, షేక్పేట పోతుంది, ఎర్రగడ్డ పోతుంది. మీ దగ్గర ఉండే బస్తీలకు మాత్రం బరాబర్ వస్తుంది. కులగొడితే పేదవాడిని అడిగేటోడేవాడు? గోపన్న లేడు కదా. గోపన్న ఉంటే బరాబర్ వచ్చి అడ్డం నిలబడుతుండే. గోపన్న లేడు కదా, ఇక అడిగేటోడు ఎవడున్నాడు? మేము చూసుకుంటాం, జూబ్లీస్ దున్ని పారేస్తాం అనే దాంతో పైసలు కొడతాం, అవసరమైతే ఆఖరికి ఓటుకింత కొడితే గరీబ్ గాళ్ళు మాకే అయిపోతే ఎవరికెత్తారు అనే ధైర్యము ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఆ ధీమాతో ఉన్నారు.